హలో అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్‌లో డాకర్ యొక్క ఆర్కిటెక్చర్ అండ్ ముందు క్లాస్‌లో వాట్ ఈస్ డాకర్ అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఒక EC2 ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేసి దాంట్లో డాకర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఆ డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఒక ఇమేజ్‌ని ఎలా పుల్ చేసుకోవాలి? ఇమేజ్ నుంచి కంటైనర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? కంటైనర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ కంటైనర్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఈ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము క్రియేట్ చేసుకున్న ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. దాని తర్వాత EC2 ఇన్స్టాన్స్ మనం అప్పుడు ఎలా సెర్చ్ చేసుకోవాలో చూసాముగా. ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ ఇలా విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. దీన్ని జస్ట్ పిన్ చేసుకోండి. ఇక్కడ ఇలా పిన్ అవుతుంది చూడండి. పిన్ చేశాను. సింపుల్‌గా దాని మీదైనా క్లిక్ చేయండి. మనకు కనిపించే EC2 డాష్‌బోర్డ్ మీదైనా క్లిక్ చేయండి. దాని తర్వాత సింపుల్‌గా లాంచ్ ఇన్స్టాన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనము ఆ సర్వర్‌కి ఒక నేమ్ ఇచ్చుకుందాం. ఏమి నేమ్ ఇచ్చుకుందామంటే డోకర్ స్పేసెస్ మాత్రం ఇవ్వద్దు. క్లాస్ 1 అని ఇస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ని సెలెక్ట్ చేసుకుందాం. దాని తరువాత ఇది ఫ్రీ టైర్‌లోనే ఉండాలి. అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటారు. ఇది ఈ టెర్మినాలజీలో. దాని తర్వాత ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసి T2 మైక్రో. అది కూడా ఫ్రీ టైర్ ఎలిజిబుల్‌లో ఉండాలి. దాని తర్వాత కీ వాల్యూ పేర్ ఉంటుంది కదా! మనం ఫస్ట్ డెమో క్లాస్‌లో నేను ఒక కీ వాల్యూ పేర్ క్రియేట్ చేశాను. దాన్నే తీసుకున్నాను. అది మన డౌన్‌లోడ్స్ లొకేషన్‌లో ఉంది. గుర్తుపెట్టుకోండి. మీరు EC2 ఇన్స్టాన్స్‌కి కనెక్ట్ అవ్వాలంటే కీ వాల్యూ పేర్ అనేది మస్ట్. అది ఏ లొకేషన్‌లో అయితే ఉందో ఆ లొకేషన్‌లోకి మనం ఎళ్లి అక్కడ కనెక్ట్ అవ్వాలి. ఇది నోట్ చేసుకోండి. దీని తర్వాత సెక్యూరిటీ గ్రూప్. సెలెక్ట్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి నేను ఎగ్జిస్టింగ్ దాన్నే తీసుకుంటున్నాను. లాస్ట్ క్లాస్‌లో లాంచ్ విజార్డ్ 2 అనే సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా! దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. కాన్ఫిగరేషన్ స్టోరేజ్ అంటారా? ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంచేసేయండి. అండ్ సింపుల్‌గా లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా సక్సెస్‌ఫుల్లీ ఇనిషియేటెడ్ లాంచ్ లాంచ్ ఆఫ్ ఇన్స్టాన్స్ అని వచ్చింది కదా! ఇక్కడ ఇన్స్టాన్సెస్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. మనకి చూడండి డోకర్ క్లాస్ 1 రన్నింగ్‌లోకి వచ్చిందా? సింపుల్‌గా దాన్ని సెలెక్ట్ చేసి కనెక్ట్ మీద క్లిక్ చేయండి. మనం SSH క్లయింట్‌లోకే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లాస్ట్ ఎగ్జాంపుల్ అని ఉంది చూసారా? టోటల్ కమాండ్‌ని కాపీ చేసేయండి. ఈడ పక్కన ఏ సింబల్ ఉంది చూసావా? దాని మీద క్లిక్ చేయగానే కాపీడ్ అని వస్తుంది. నెక్స్ట్ కాపీ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనము పెన్ ఫైల్ డౌన్‌లోడ్స్‌లో ఉంచాం కదా! నేను డౌన్‌లోడ్స్‌లోకెళ్ళాను. యాక్చువల్‌గా మీకు చూపిస్తాను సీడీ అంటే చేంజ్ డైరెక్ట్‌లీ డౌన్‌లోడ్స్. డౌన్‌లోడ్స్‌లోకి వచ్చేసాను. సింపుల్‌గా ఇప్పుడు కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఎంటర్. కొట్టగానే ఇది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్ అని అడిగింది. అవును. మనం కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం కదా! యెస్ అని ఇచ్చేయండి. ఆటోమేటిక్‌గా ఆ లైనక్స్ ఇన్‌స్టాన్స్‌కి కనెక్ట్ అయిపోయింది. మీకు క్లియర్‌గా కనిపించడం కోసం ఈ టెర్మినల్‌ని క్లియర్ చేస్తున్నాం. మీకు టెర్మినల్ క్లియర్ అవ్వాలనుకుంటే CLEAR క్లియర్ అని కమాండ్ టైప్ చేయండి. జస్ట్ ఎంటర్. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇది నార్మల్ యూజర్. మనము అడ్మిన్ యూజర్‌లోకి ఎళ్ళాలి. ఇది మనము ఈ డాకర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే. ఇది నార్మల్ యూజర్ ఎలా తెలిసింది మనకు? అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని టైప్ చేస్తే నార్మల్ యూజర్ ఎప్పుడు /home/ అండ్ యూజర్ నేమ్ తోటి ఉంటుంది. ఇది ఫా ఇది నార్మల్ యూజర్ అని మీనింగు. ఇంకొక బ్లైండ్ మీనింగ్ ఏందంటే డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా! డాలర్ సింబల్ గనక కనిపిస్తే ఇది మనకి నార్మల్ యూజర్ అన్నట్టు. నెక్స్ట్ సూపర్ యూజర్‌లోకి ఎళ్ళాలి. ఎళ్ళాలంటే కమాండ్ ఏంటంటే సుడో -i అని క్లిక్ చేయంగానే మనం సూపర్ యూజర్‌కెళ్ళాం. ఇది సూపర్ యూజర్ ఎలా అండి అని అడుగుతారా? చూడండి మనకి ప్రీవియస్‌గా డాలర్ సింబల్ కనిపించిందా?
ఇప్పుడు యాష్ సింబల్ కనిపిస్తుంది. యాష్ కనిపిస్తే ఇది బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోండి సూపర్ యూజర్ అని అర్థం. ఇప్పుడు ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇవ్వండి. చూడండి ప్రీవియస్‌గా మనకి /home /EC2 యూజర్ అని ఉంది. ఇప్పుడు /రూట్ అని ఉంది. రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ రూట్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మనము డాకర్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. ముందు నేను క్లియర్ చేస్తున్నాను టెర్మినల్‌ని. దానికి డోకర్ ఇన్‌స్టాల్ చేయడానికి కమాండ్ ఏంటంటే yum install docker -y ఈ కమాండ్ ఇస్తే ఆటోమేటిక్గా డాకర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఈ -y ఏంటంటే ఇవ్వకపోతే మీకు ఇందాక మనము ఆర్ యు షూర్ అని అడిగింది చూడండి, ఎస్ అని. అది అడగకుండా మనం డైరెక్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మేము ఎస్ చేస్తున్నాం, నువ్వు ఇన్స్టాల్ చేసాయని చెప్తున్నామని దాని అర్థం. ఈ కమాండ్ ఎంటర్ చేసి సింపుల్గా ఎంటర్ మీద క్లిక్ చేయండి. అది డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్ మీద బేస్ చేసుకుని అది ఇన్స్టాల్ అవుతుంది డాకర్. ఇన్స్టాల్ అవుతుంది, కొంచెం మనం వెయిట్ చేద్దాం. ఇన్స్టాల్ అయిన వెంటనే మనము ఇది ఇన్స్టాల్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో మీకు మీన్వైల్ చెప్తాను. ఓకే, నౌ కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను క్లియర్ చేస్తున్నాను, మీకు ఈజీ ఉండడం కోసం టెర్మినల్ని క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయిందా లేదా ఎలా తెలుసుకుంటాం? దానికి ఒక కమాండ్ ఉంటుంది, డాకర్ వర్షన్ అని ఇస్తే చూడండి మనకు ఇన్స్టాల్ అయిపోయింది. కానీ డాకర్ నువ్వు ఇన్స్టాల్ చేసిన అది ఆటోమేటిక్గా అప్ అండ్ రన్నింగ్లోకి రాదు. కాబట్టి మనము దీన్ని రన్నింగ్లోకి తెచ్చుకోవాలి. ఇది అసలు రన్నింగ్లో ఉందా లేదా ఎలా తెలుస్తుంది? దానికి ఒక కమాండ్ ఉంది, సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ డాకర్ అని ఇస్తే మనకి స్టేటస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి స్టేటస్ యాక్టివ్. ఈ యాక్టివ్ వచ్చేసి ఇన్యాక్టివ్లో ఉంది. దాన్ని మనం యాక్టివ్ అండ్ రన్నింగ్లోకి తీసుకొచ్చుకోవాలి. ఎలా తెస్తాం? సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ డాకర్ అని మనం టైప్ చేయాలి. జస్ట్ ఎంటర్ చేయండి, ఇది ఆటోమేటిక్గా రన్నింగ్లోకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్టేటస్ చూద్దాం. ఇప్పుడు నేను చూడండి ఎంటర్ చేయకుండా ప్రీవియస్ కమాండ్కి ఎట్లా వచ్చాయని మీకు అనిపించవచ్చు. మనకి కీబోర్డ్లో అప్ యారో డౌన్ యారో ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తుండండి. ప్రీవియస్ కమాండ్కి వెళ్ళాలనుకుంటే అప్ యారో అని సింపుల్గా ఇస్తే ఆటోమేటిక్గా అప్ యారో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రీవియస్ కమాండ్కి వెళ్తాం. ఇప్పుడు ఎంటర్ చేయండి. చూడండి ఎంటర్ చేయగానే మనకి ఈ స్టేటస్ కనిపించిందా? ఇంతకుముందు ఎట్లుంది? 23 సెకండ్స్ ఏగో ఇది అప్లోకి వచ్చింది. ఇంతకుముందు ఎట్లుంది మనకి? ఇక్కడ యాక్టివ్, స్టేట్ వచ్చేసి ఇన్యాక్టివ్ అని ఉంది. ఇప్పుడు మనం ఈ రన్నింగ్ టెర్మినల్ నుంచి బయటకు వద్దాం. కంట్రోల్-C మీద క్లిక్ చేయండి, ఆర్ కంట్రోల్ డి అని టైప్ చేయండి. మనం అక్కడి నుంచి బయటకు వచ్చాము. ఇప్పుడు డాకర్ అనేది రన్నింగ్ స్టేట్లో ఉంది. నేను టెర్మినల్ క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఇమేజ్ని మనం పుల్ చేసుకుందాం డాకర్ హబ్ నుంచి. డాకర్ పుల్ ఉబుంటు అనే ఇమేజ్ని మనం బై మిస్టేక్లో మనం నార్మల్ యూజర్లోకి వచ్చేసాం. మళ్ళీ సూడో యూజర్కి వెళ్దాం. sudo -i. ఇప్పుడు డాకర్ పుల్ ఉబుంటు అని ఇస్తున్నాను.
ఇది డాకర్ హబ్ నుంచి ఇమేజ్ని బయటికి తీసుకుంది. ఈ ఇమేజ్ మనకి వచ్చిందా లేదా ఎలా తెలుసుకోవాలి? దానికి ఒక కమాండ్ ఉంది. డాకర్ ఇమేజెస్ అని ఇస్తే, సారీ స్పెల్లింగ్ మిస్టేక్, జాగ్రత్త కమాండ్ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. డాకర్ ఇమేజెస్ చూడండి, మనం ఇప్పుడు ఏ ఇమేజ్ అయితే పుల్ చేసుకున్నాం ఆ ఇమేజ్ అయితే వచ్చేసిందా. దీని నుంచి మనం కంటైనర్ క్రియేట్ చేసాం. అసలు కంటైనర్స్ ఇంతకు ముందు ఉన్నాయా లేదా ఎలా చూసుకుంటాం? డాకర్ పిఎస్ అని ఇస్తే మనకి ఏ కంటైనర్స్ రన్నింగ్లో ఉన్నాయని తెలుస్తుంది. ఆల్ కంటైనర్స్ చూసుకోవాలంటే -a అంటే రన్నింగ్ స్టేట్ ఇవి, ఆఫ్లో ఉన్నవి మొత్తం కనిపిస్తాయి అన్నట్టు రెండో కమాండ్ ఇస్తే. ఇప్పుడు మనకి ఏ కంటైనర్స్ లేవు. నేను ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇమేజ్ నుంచి ఒక కంటైనర్ క్రియేట్ చేస్తున్నా. డాకర్ రన్ -itd ఇంటరాక్టివ్ టెర్మినల్ డిటాచ్డ్ మోడ్ అని దీని అర్థం. ఇది రన్ టైంలో మనం రియల్ టైంలో కూడా ఇలాగే ఇచ్చుకుంటాం. ఇచ్చిన తర్వాత ఐఫన్ నేమ్, ఈ కంటైనర్కి ఏ నేమ్ కావాలి? కంటైనర్ 1 అని ఇచ్చుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు ఏ ఇమేజ్ నుంచి నువ్వు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నావు ఈ కంటైనర్ని లాస్ట్లో ఇస్తావు. అయితే ఐదర్ నువ్వు నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, ఇమేజ్ ఐడి అయినా ఇచ్చుకోవచ్చు. నేను ఉబుంటు అనే నేమ్ ఇచ్చుకుంటున్నాను. చూడండి, ఆటోమేటిక్ కంటైనర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనము కంటైనర్స్ ఉన్నాయో లేదో చూద్దాం. చూడండి, ప్రీవియస్గా మనం ఈ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏ కంటైనర్ కనిపించిందా? ఇప్పుడు కనిపించింది. ఏ ఇమేజ్ నుంచి ఈ కంటైనర్ క్రియేట్ అయింది? ఉబుంటు అనే ఇమేజ్ నుంచి ఈ కంటైనర్ క్రియేట్ అయింది. చూడండి, కంటైనర్ నేమ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కంటైనర్లోకి వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలి? దానికి ఒక కమాండ్ ఉంది. డాకర్ exec-it ఇంటరాక్టివ్ మోడ్ కంటైనర్ నేమ్ ఆర్ ఐడి ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఐడి అంటే తెలుసు కదా, కంటైనర్ ఐడి అని మనకు క్లియర్గా అక్కడే ఉంది కంటైనర్. ఇప్పుడు బ్యాష్ అని ఇచ్చుకుంటాం. అంటే ఏంటంటే తెలుసు కదా మీకు, లైనెక్స్లో బ్యాష్ అని ఉంటుంది, బిన్ బ్యాష్. అదే ఇక్కడ కమాండ్ ఉంది కదా, ఇది ఇక్కడ ఇచ్చుకుంటాం. అప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోతాం. చూడండి, రూట్ కంటైనర్ ఐడి ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. ఇక్కడ కంటైనర్ ఐడి ఇదే కదా. చూడండి, 526E. మనం లోపలికి వచ్చేసాం. ఈ ఉబుంటులో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. రూట్ యూజర్లో చూడండి, ఒక ఆపరేటింగ్ సిస్టంలో ఏమేమైతే ఉంటాయో మొత్తం ఉన్నాయి. ఇంత ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మనం బయటికి రావాలనుకుంటే ఈ కంటైనర్ నుంచి ఎగ్జిట్ అని కొడితే మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు డాకర్ని కంటైనరు అన్ఎక్స్పెక్టెడ్గా మనం క్రియేట్ చేసాం, దాన్ని డిలీట్ చేసేయాలి. అంటే ఎలా? డాకర్ rm కంటైనర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. మీకు మల్టిపుల్ చేయాలనుకున్నప్పుడు వేరే కమాండ్ ఉంటుంది, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కంటైనర్ 1 ఎర్రర్ రెస్పాన్స్ ఫ్రమ్ daemon cannot remove container 1 container is running, stop the container before removing and force remove. ఇక్కడ క్లియర్గా మీకు అర్థమైందండి. అంటే నాకు తెలుసు, కానీ మీకు ఎందుకు ఇదే చెప్పానంటే, ఒక కంటైనర్ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ రన్నింగ్లో ఉన్నదాన్ని స్టాప్ చేయాలి. దాన్ని ఎలా చేస్తాం? డాకర్ స్టాప్ ఆర్ కిల్ అని కూడా వాడుకోవచ్చు. కిల్, డాకర్ స్టాప్కి కిల్కి డిఫరెన్స్ ఏంటంటే, డాకర్ స్టాప్కి కొంచెం టైం పడుతుంది స్టాప్ చేయడానికి. డాకర్ కిల్ అనేది ఆటోమేటిక్గా వెంటనే కిల్ చేసేస్తుంది ఆ కంటైనర్ని.
అంటే స్టాప్ చేసేస్తుంది. నేను కంటైనర్ నేమ్ ఇచ్చుకుంటున్నాను. CONT1. చూడండి డాకర్ స్టాప్ అవుతుంది. చూడండి ఇది టైం తీసుకుంటుంది కదా మనకి. అదే కిల్ అయితే ఇంత టైం తీసుకోదు. చూడండి కంటైనర్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు RM చేయండి. ఇప్పుడు కంటైనర్స్ లిస్ట్ చూడండి, ఏమున్నాయా లేవు. కానీ మీకు మళ్ళీ ఇంకోసారి కంటైనర్ క్రియేట్ చేసి కిల్ డిఫరెన్స్ చూపిస్తాను. ఇంతకుముందు కంటైనర్ క్రియేట్ చేసాం కదా, సేమ్ నేమ్ తోటి క్రియేట్ చేద్దాం. ఇప్పుడు రన్నింగ్లో ఉంది, కిల్ కమాండ్ ఇచ్చుకుంది. ఇంతకుముందు స్టాప్ ఇచ్చాం కదా, ఇప్పుడు కిల్ ఇద్దాం. చూడండి ఏమన్నా టైం తీసుకుందా. ఇంతకుముందు మనకి బ్లింక్ అయింది కర్సర్, ఇప్పుడు కర్సర్ బ్లింకే కాలేదు. ఇప్పుడు డాకర్ PS చూడండి రిమూవ్ అయిపోయిందా. ఇంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సరే డాకర్ కంటైనర్ని క్రియేట్ చేశారండి, డిలీట్ చేశారండి, ఇమేజెస్ని ఎలా డిలీట్ చేసుకోవాలి, దానికి ఒక కమాండ్ ఉంటుంది. దీన్ని ముందు క్లియర్ చేస్తున్నాం. డాకర్ ఇమేజెస్ లిస్ట్ చూద్దాం. ఇమేజెస్ ఇది. ఇప్పుడు డాకర్ ఇమేజ్ని ఎలా రిమూవ్ చేయాలి. డాకర్ RMI అండ్ ఇమేజ్ నేమ్. Unable to remove SP2 container is using the reference image. ఓ సారీ, మనం ఇందాక స్టాప్ చేసాం కానీ దాన్ని రిమూవ్ చేయలేదు కదా. ఇప్పుడు చూడండి దీనికి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ ఈజీగా తెలుస్తుంది. నువ్వు డాకర్ ఇమేజెస్ని డిలీట్ చేయాలన్నా కానీ డాకర్ ఆ ఇమేజ్ ఏ కంటైనర్ అనేది యూజ్ చేసుకోకూడదు. అప్పుడే డాకర్ ఇమేజ్ని నువ్వు డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు డాకర్ కంటైనర్ PS-A చూడండి, ఆల్రెడీ ఇది వాడుతుంది కాబట్టి నువ్వు ఈ ఇమేజ్ని డిలీట్ చేయలేవు అని క్లియర్గా మనకు చెప్తుంది. కాబట్టి ఫస్ట్ మనము ఈ కంటైనర్ని రిమూవ్ చేద్దాం. డాకర్ RM container1 రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఏదైనా కంటైనర్ ఉందో. ఇప్పుడు లేదు కాబట్టి డాకర్ RMI Ubuntu ఇప్పుడు డిలీట్ అయిపోతుంది. చూడండి డిలీట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం డాకర్ ఇమేజెస్ ఏదైనా ఉందా. చూడండి ఈ విధంగా ఒక ఇమేజ్ని పుల్ చేసుకున్నాం, దానికి కంటైనర్ క్రియేట్ చేసాం, ఆ కంటైనర్లోకి ఎంటర్ అయ్యాం. ఒకవేళ మనకి కంటైనర్ మనకి ఇది ఓకే కాదనుకుంటే దాన్ని డిలీట్ చేసాం, ఇమేజ్ని కూడా డిలీట్ చేసాం. ఇది ప్రాసెస్. అన్ని కమెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అప్కమింగ్లో ఇంకా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. కమెంట్స్ అనేది బైహెడ్ చేసేయండి. బైహెడ్ చేస్తే మనకి ఇంకా ఈజీగా గుర్తుంటాయి. ఈజీ వేలో అర్థం చేసుకోండి. మనం జస్ట్ ఇదేంటంటే ఇవి అంతా కమెంట్స్ బేస్డ్ కాబట్టి కమెంట్స్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనము వర్క్ ఎన్విరాన్మెంట్లో పవర్ఫుల్గా కనిపిస్తాం అన్నట్టు అందరికీ. ఏదైనా మనం ఏ టాస్క్ ఇచ్చినా చేసే విధంగా కనిపిస్తాం. నెక్స్ట్ క్లాస్లో డాకర్ ఫైల్ గురించి చెప్తాం. ఇప్పుడు ఇంత మనం డైరెక్ట్ ఇమేజ్ డాకర్ హబ్ నుంచి తెచ్చుకున్నాం కదా, మనము ఒక ఫైల్ రాసి ఆ ఫైల్ నుంచి ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఇమేజ్ నుంచి కంటైనర్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎవరికైనా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది. మీకు ఏదన్నా ఏ డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్ చేయండి. నేను దానికి Q&A అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ యాడ్ చేసేసి దాంట్లో అప్లోడ్ చేస్తూ వస్తాను మీ డౌట్స్ అన్నీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.